ఎవడైనా సరే బలవంతుణ్ణి ఎవడు కొట్టాడు, బలహీనుడి మీదనే అటాక్ జరుగుతుంది. ఆ విధంగా బీసీల మీద, ఆ తర్వాత యాదవుల మీద వీళ్ళు ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారు. అందువల్లనే వీళ్లను టార్గెట్ చేస్తూ రెడ్లు, అగ్రకులాలన్నీ కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇకపోతే రాహుల్ గాంధీ కామారెడ్డిలో 42% మన బీసీ డిక్లరేషన్లో 42% ఏదైతే డిక్లేర్ చేసిపోయిండో దాన్ని రేవంత్ రెడ్డి ఘోరంగా బీసీలను అవమానం చేస్తూ కేవలం 17.2%కు మాత్రమే పరిమితం చేసిండు. ఇది చాలా ఘోరాతి ఘోరం. దీన్ని 42%లో నుంచే ఇంకా 10% ముస్లింలకు కూడా కేటాయిస్తానే చేసిండు. అట్లా చేసినా కూడా 35% వచ్చేది, 32% వచ్చేది. కాబట్టి వీళ్ళు బీసీలను అంటే అణగారిన ప్రజలతోటి వాళ్ళ జీవితాలతోటి ఆటలాడుకుంటున్నారు. ఇప్పుడు బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మేము ప్రభుత్వాన్ని అడిగినాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడిగితే మీ పిల్లలు 85% అబోవ్ మార్కులు తెచ్చుకుంటే మేము వాళ్ళకు ఫీజు రియంబర్స్ చేస్తా అన్నాడు. ఓసీలకు అది లేదు. ఓసీలకు, అగ్రకులాల పిల్లలకు 85% లేదు. వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్క్స్ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. ఇది అన్యాయం.